నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సభావత్ రాముల్ నాయక్ ని గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సద్దుల చెరువు కట్ట మీద వార్నింగ్ వాకర్స్ కలిసి ఓటును అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ నెల 14న జరుగుతున్న ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వాకర్సు మరియు షటిల్ క్రీడాకారులకు ఎస్సీ కాలేజ్ గ్రౌండ్లో అయితేనేమి, ఈ చౌదరి చెరువు కట్టపైన, ఈ లోపల ఇండోర్ స్టేడియంలో గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై రాముల్ నాయక్ గారికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రమేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మరి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలే, మరి కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం అనేది సాధ్యమైంది. ఈరోజు జనరల్ కేటగిరీ సీట్లో కూడా ఒక గిరిజన్ని నిలబెట్టగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా రాముల్ నాయక్ గారు ముందుకొచ్చారు కాబట్టి వారిని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత 7 బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి